హాయ్ అండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో, రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఈ 2024 సంవత్సరానికి సంబంధించి విడుదలైతే చేయబోతున్నారండి. సో, వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరింతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి ఎకరాకి రూ. 15,000 చొప్పున నేరుగా ఈ యొక్క డబ్బులైతే వారి ఖాతాలలోకి పెట్టుబడి సాయంగా అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయిన మనకు బట్టి విక్రమార్క గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రకటించారు. సో, ఈ నేపథ్యంలో ఈ యొక్క రైతు బంధు స్కీమ్‌కి సంబంధించి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రూ. 10,000 కాకుండా అదనంగా రూ. 5,000 వస్తుందని రైతులంతా కూడా ఆశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారం అంతా అయిన తర్వాత ఒక విడత రైతు బంధు డబ్బులు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో, ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నేరుగా ఆ యొక్క రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక రూ. 5,000 చొప్పున ఒక్కో ఎకరాకైతే విడుదల చేసింది. సో, గతంలో మనకు రూ. 10,000 2 విడతల్లో విడుదల చేసేవాళ్ళు. సో, అదే విధంగా అదే విధి విధానాలతో డబ్బులైతే మనకు వేశారన్నమాట. అయితే ఇప్పుడు తాజాగా 2024 సంవత్సరంలో ఏం చెప్పారంటే, మేము కొత్తగా విధి విధానాలు ఖరారు చేస్తున్నాము. ఈ విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత అర్హత కలిగినటువంటి రైతులకు మాత్రం వాళ్ళని డివైడ్ చేసి ఎలిజిబుల్ లిస్ట్ అనేది వాళ్ళకి రిలీజ్ చేసి అప్పుడు మేము డబ్బులైతే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారండి. సో, ఈ నేపథ్యంలో అసలు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని తేల్చుకోవడానికి పోయే ముందుగా ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్‌నైతే ప్రవేశపెట్టారు. ఆ రూల్స్‌లో మనకు చాలా ప్రామాణికంగా చూసుకుంటే గతంలో మనకు 5-10, 15, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు రైతు బంధు డబ్బులైతే పడ్డాయన్నమాట. అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి పడ్డాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి పడ్డాయి. సో, టోటల్‌గా అందరికీ కూడా రైతు బంధు డబ్బులైతే పడ్డాయి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చిన్న సన్నకారు రైతులు మాత్రమే పరిగణలోకి తీసుకొని వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో, ఆ నిర్ణయం ప్రకారంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరిలో కూడా కేవలం 10 ఎకరాల కంటే తక్కువ అంటే 7 ఎకరాల లోపల భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు ఇచ్చేలాగా ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నారు. సో, గతంలో మాదిరిగా మనకు అన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వాళ్ళందరికీ ఇచ్చేలా కాకుండా కేవలం 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. సో, అటువంటి వారికి మాత్రమే ఈసారి మనకు డబ్బులైతే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో, అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారండి. అయితే మనకు ఈ యొక్క వానాకాలం సీజన్‌కి సంబంధించి, అలాగే యాసంగి సీజను, అలాగే మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్ గానీ లేదా రబీ సీజన్ గానీ, సో, టోటల్‌గా మనకు 2 సీజన్‌లలో ఈ డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది. సో, వాటిలో మనకు మొట్టమొదటి విడత కింద రూ. 7,500 అయితే మనకు బడ్జెట్ అయితే కేటాయించారనమాట. సో, ఒక్కొక్క రైతుకి 7,500 ఫస్ట్ విడతలో. సో, సెకండ్ విడతలో వచ్చేసి మరొక 7,500. సో, టోటల్‌గా చూసుకుంటే రూ. 15,000 వరకు రైతుల ఖాతాలలోకైతే విడుదల చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా ఈ నెలాఖరికంతా కూడా రుణమాఫీ పెండింగ్ అమౌంట్ ఉందన్నమాట. సో, రూ. 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా గతంలో. సో, ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అంతా కూడా అయితే వేసేసి అనంతరం వీళ్ళ ఖాతాల్లోకి డైరెక్ట్‌గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారంగా రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కింద మనకు రూ. 7,500 అయితే వేసేదానికోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా టోటల్‌గా మనకు రూ. 7,500 చొప్పున 2 విడతలు అయితే వేస్తారు. ఒక ఎకరా భూమి కలిగిన వారికి 7,500 వస్తుంది. 2 ఎకరాలు ఉంటే 15,000, 3 ఎకరాలు ఉంటే ఇంక మీరు లెక్కేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఎకరాకి రూ. 7,500 చొప్పున 7 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు బంధు డబ్బుల కింద పథకం కింద డబ్బులైతే ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. సో, టోటల్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రూ. 7,500 చొప్పున బడ్జెట్ గనక విడుదల చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు ఎంత అమౌంట్ పడుతుందంటే దాదాపు మనకు గతంలో మనకు రూ. 10,000 చొప్పున అంటే మనకు వచ్చేసి 4,500 నుంచి 5,500 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయితే అయ్యేది. ఇప్పుడు కేవలం మనకు ఈ యొక్క రైతు బంధు పథకాన్ని
కేవలం 7 ఎకరాల కంటే తక్కువ కుదించారు కాబట్టి మనకు కొంచెం బడ్జెట్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఒక 5,000,00,00,000 వరకు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా ఇప్పుడు మనకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరికి గూడా రేషన్ కార్డ్‌నయితే లింక్ చేస్తున్నారండి. సో, రేషన్ కార్డ్ కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని గూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. సో, మనకు మరో 4 రోజుల్లో కొత్త అర్హుల లిస్ట్ అయితే వస్తుంది. సో, విధి విధానాలు ఖరారు చేసి కొత్త అర్హుల లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్‌లో పేరు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 7,500 చొప్పున రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులైతే వేస్తారనమాట. సో, ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి మనకు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ నెలాఖరికంతా కూడా క్లియర్ చేసి నెక్స్ట్ మంత్‌కంతా కూడా పెండింగ్‌లన్నీ కూడా క్లియర్ చేసుకుంటామని చెప్పారు. సో, అదేవిధంగా మనకు రైతు బంధు అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క ఉన్నటువంటి పాత బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి మనకు డైరెక్ట్‌గా మనకొచ్చేసి నెక్స్ట్ మంత్‌కంతా కూడా ఈ యొక్క డబ్బులన్నీ కూడా అందరి ఖాతాల్లోకి వేసేసి పెట్టుబడి సాయంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మంత్‌లో రైతులకు కాకుండా మహిళలకు సంబంధించి మరొక శుభవార్త అయితే అందిస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే ప్రకటించిందనమాట. సో, ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.